నెట్వర్క్ అనే ఒక పేరు కనిపించడం వల్ల ఏమిటంటే, ఓహో! జనాలని జాయిన్ చేయాలనా? జనాలని జాయిన్ చేసే బిజినెసా? కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే అదనుకుంటారనమాట. కాబట్టి మందిని జాయిన్ చేయాలా? నేను జాయిన్ కావాలి, మందిని జాయిన్ చేయాలి. కాబట్టి ఇదనుకుంటారనమాట. ఎందుకంటే నెట్వర్క్. కాబట్టి చాలా మంది ఆ గొలుసు కట్టు విధానము, అదైతే చైన్ సిస్టము, కాబట్టి అందులోకి పోయి చాలా మంది అక్కడ దాన్ని చూసి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇదే కదా అని చెప్పేసి మా వాళ్ళు ఎవరన్నా ఈ బిజినెస్ ఆపర్చునిటీ దగ్గర తీసుకొచ్చినప్పుడు చాలా మంది చెప్పే వర్డ్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్. నాకెందుకు తెలియదు, నాకు తెలుసు. నాకు ఎప్పటి నుంచో తెలుసు. నాకు 5 సంవత్సరాల క్రితం తెలుసు, నాకు 20 సంవత్సరాల క్రితం తెలుసు, 30 సంవత్సరాల క్రితం తెలుసు. ఏవో నువ్వు ఇప్పుడు వచ్చినావు కానీ నేను ఎప్పుడో నాకు 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 బట్టతలనే వచ్చింది చూసి చూసి ఇలాంటివి మస్తు చాలా చూసిన నేను. నాకు అన్ని తెలుసు అని చెప్పేసి ఒక కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు చాలా మంది ఆ ఈ విధంగా వెటకారంగా ఎగతాళి చేసినట్టు, కాబట్టి సెటైర్ వేసినట్టు మాట్లాడి మన వాళ్ళందరినీ కూడా డిస్కరేజ్ అనేది చేస్తూ ఉంటారు చాలా మంది తెలియక, చైన్ సిస్టమ్ అని చెప్పేసి. కాబట్టి అది కాదు సార్, మీరు ఊహించుకున్నట్టు అది కాదనమాట బిజినెస్. కాబట్టి వచ్చేసి మనకు మార్కెట్లో ఒక 2 రకాల బిజినెస్లు అనేవి ఉంటాయి సార్. అందులో భాగంగా మనకు ట్రెడిషనల్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక బిజినెస్ అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరంతా కూడా ఉండేది ఏంటంటే మొత్తం ఒక ఒక టీవీ, అదేవిధంగా ఏదైతే మొబైల్, సోషల్ మీడియా దీన్ని అనుసరిస్తూ ప్రతిరోజు గంటలు 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 దాంట్లో ఉండడం వల్ల, దానికి అడిక్ట్ అయిపోయి ఉండడం వల్ల, కాబట్టి ఏదైనా మంచి అవకాశం మీ దగ్గరకు వస్తే కనీసం ఒక 10 నిమిషాలు కూడా వినలేని స్థితిలోకి ఆ సోషల్ మీడియా, అదేవిధంగా ఏవైతే ఏవైతే మాధ్యమాలు ఉన్నాయో ఈ మాధ్యమాలు ఒక మనిషి యొక్క మైండ్ సెట్ అంటే ఇక్కడ అంతరిక్షయానానికి పోయి పరిశోధన చేసేంత కెపాసిటీ భూమి మీద అత్యధిక తెలివి ఉన్నటువంటి జీవి ఒక మనిషి. మరి అలాంటి మనుషులు ఒక అవకాశం గురించి చెప్పడానికి కొంతమంది వ్యక్తులు వస్తే అవాయిడ్ చేస్తా ఉన్నారు చాలా మంది. కాబట్టి ఇక్కడ మనకు క్వాలిటీ వర్సెస్ పాపులర్. కాబట్టి ప్రస్తుతం కూడా మొత్తం కూడా ఏమైపోతుందంటే, కాబట్టి మనకు క్వాలిటీ తోటి సంబంధం లేదు జనాలకు, పాపులర్ ప్రొడక్ట్స్ తోటి మనకు చాలా మంది అడిక్ట్ అయిపోతా ఉన్నారు. పాపులర్ ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే మనకు టీవీలలో ప్రసార మాధ్యమంలో ఎక్కువ మంది ఆ పాపులర్ ప్రొడక్ట్ కి అడిక్ట్ అయిపోతా ఉన్నారు, అడ్వర్టైజ్మెంట్ కి అడిక్ట్ అయిపోతా ఉన్నారు. దానివల్ల చాలా మంది ఏమైపోతుందంటే ఈ యొక్క క్వాలిటీతో కూడుకున్నటువంటి ఏదైతే బిజినెస్ వస్తా ఉన్నాయో, అంటే ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ వస్తా ఉన్నాయో, వాటినన్నిటి కూడా చాలా మంది క్వాలిటీని పట్టించుకోకుండా అడ్వర్టైజ్మెంట్ కి అడక్ట్ అయిపోయి చాలా మంది ఇదే ఏదైతే పదే పదే మనకు టీవీలలో ప్రసార మాధ్యమంలో ఏదైతే టెలికాస్ట్ చేస్తా ఉన్నారో అదే బ్రాండెడ్ అనుకుంటా ఉన్నారు. అదే ఒక మంచి నేను 20 ఏళ్ళ నుంచి వాడుతున్నా, 30 ఏళ్ళ నుంచి వాడుతున్నా, 40 ఏళ్ళ నుంచి వాడుతున్నా అని ఒక భ్రమలోకి వెళ్ళిపోయి కాబట్టి మనకు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చైన్ సిస్టమ్ బిజినెస్ కాదు సార్. ఇంకొకటి మనకు కొంచెం ఒక ఫ్రాడ్ కంపెనీలో పుట్ట మనము చాలా కేర్ఫుల్ గా ఉండాలి. కాబట్టి ఎటువంటి ఫ్రాడ్ కంపెనీలు అంటే వాళ్ళు ఎట్లా ఉంటారంటే డబ్బులు కట్టించే మార్కెటింగ్ లో డబ్బులు కట్టించే ఉంటాయి సార్. 15,000 కట్టు నీ కింద 15,000 కట్టు నీ కింద ముగ్గురు జాయిన్ చేయి, ఆ విధంగా లెఫ్ట్ వేసుకో రైట్ వేసుకో, 1:2, 2:1 రేషియో. ఈ విధంగా చాలా మంది ఇలాంటి కంపెనీలు మార్కెట్ లో ఉండడం వల్ల, డబ్బులు కట్టించే కంపెనీలు ఉండడం వల్ల చాలా మంది ఏమైపోతుందంటే నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ పైన పూర్తిగా వినలేకపోతా ఉన్నారు, అవాయిడ్ చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు కొద్ది అంత కొలిక్కి వచ్చినప్పటికీ చాలా మంది అవాయిడ్ చేయడానికి కారణం ఏంటంటే అక్కడ డబ్బులు కట్టి అక్కడ ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తాం, లేకపోతే బట్టలు ఇస్తాం, బాసనలు ఇస్తాం, షూట్లు ఇస్తాం, బూట్లు ఇస్తాం, ముక్కు పుడక ఇస్తాం, లేకపోతే బెడ్షీట్లు ఇస్తాం, లేకపోతే నడుము నొప్పి పోవడానికి బెడ్లు ఇస్తాం, లేకపోతే రీసెంట్ గా కొన్ని నెత్తికి అదేవిధంగా చేయిలకు అయస్కాంతాలు అంట గుంజేస్తాయంట, మొత్తం టాక్సిన్స్ అన్ని గుంజేస్తాయని చెప్పేసి నెత్తికి పెట్టుకోవాలంట, చేతులకు పెట్టుకోవాలంట, కాళ్ళకు కూడా పెట్టుకోవాలంట. ఆ విధంగా లేకపోతే బెడ్లు అంట, మనకు నడుములు మంచి సాపు రావడానికి బెడ్లు ఉంటాయంట. ఆ విధంగా బెడ్షీట్లు ఇస్తామని చెప్పేసి కొన్ని డబ్బులు కట్టించే కంపెనీలు. కాబట్టి ఈ విధంగా
కొన్ని ఇతరితర ఆ 15,000 తగ్గట్టు డబ్బులు కట్టించుకుంటారు. కట్టించుకున్న తర్వాత ఈ పనికిమాలిన వస్తువులు అంటగడతారు. అంటగట్టిన తర్వాత ఏమైపోతదంటే, ఆ కింద ఎవరైతే 15,000 కట్టినారో ఆ పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పంచుకుంటారు. ఎగ్జాంపుల్ కింద ఒక 20 మంది దగ్గర ఒక ఆయన 15,000 కడితే, ఆ పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అక్కడ 500 పంచుకుంటారు అనమాట. ఆ విధంగా దాన్ని చైన్ సిస్టమ్ అంటారు. కిందున్న వ్యక్తి కనుక డబ్బులు కట్టేయాలనుకో, ఆ పైన ఉన్న వ్యక్తులకు డబ్బులు అనేవి షేర్ కావు. కాబట్టి ఇక్కడ ఏమైపోతది, అమౌంట్ అనేది ఆగిపోతది. అమౌంట్ ఆగిపోయినప్పుడు ఏమైపోతది, అమౌంట్ అనేది ఆగిపోతది. అమౌంట్ ఆగిపోయినప్పుడు పైనోళ్ళకి డబ్బులు వస్తాయా, రావు. కాబట్టి దీన్నే గొలుసు కట్టు విధానం అంటారు. అదే విధంగా దీన్ని చైన్ సిస్టమ్ బిజినెస్లు అంటారు. అలాంటి కంపెనీల పట్ల మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా నీకు ఛార్జింగ్ బండి ఇస్తాము, లేదా ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తాము, ముక్కు పుడకలు ఇస్తాము, బెడ్షీట్లు ఇస్తాము, లేకపోతే సాపు బెడ్ పరుపులు ఇస్తాము, ఏవైనా సరే వాళ్ళు నువ్వు రూపాయి కట్టినా గానీ, కోటి జనాభా ఆయన కింద జాయిన్ అయితే ₹1,00,00,000 పైన ఆయనకు పోయినట్టు. ఒక్క రూపాయి కట్టినా గానీ. మరి నువ్వు ₹1000 కడితే, 10,000 కడితే, 20,000 కడితే ఇట్లా డబ్బులు మరి కట్టినప్పుడు ఒకసారి నువ్వు రిస్క్ లో ఉన్నట్టు. ఎందుకంటే నీ డబ్బులు అనేవి మళ్ళీ నువ్వు ఏం చేయాలి, రికవర్ చేయాలి. నువ్వు 15,000 కట్టినావు, నువ్వు 15,000 కట్టిన ఏం చేయాలి, మళ్ళీ నీ 15,000 నువ్వు తిరిగి పొందాలి. పొందాలంటే ఏం చేయాలి, కింది వాళ్ళని డబ్బులు కట్టియాలి. అట్లా అన్నకో అక్కకో చెల్లెకో తమ్మునికో ఎవరికో పరిచయం ఉన్న వాళ్ళకు నువ్వు చెప్తావు. దగ్గర ఉన్న దగ్గర నీకు ముఖం కూడా చాటేసుకుంటారు. కాబట్టి అట్లాంటి డబ్బులు కట్టించే కంపెనీలకు పోవద్దు, మోసపోవద్దు. మోసపోయి మనశ్శాంతి బిజినెస్ ని కూడా మీరు బదనాం చేయొద్దు. కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే, వెస్టేజ్ కూడా అట్నే ఉంటది. ఇలా కూడా మీటింగ్స్ అవుతాయి. ఏవో ఇట్లా మస్తు చూసాను. మా తాత చూసిండు, మా నాయన చూసిండు, మా అమ్మమ్మ చూసిన, అందరు చూసారు. నేను కూడా చూసిన. ఓ మస్తు చూసిన. మా పక్కింటి మల్లక్క చేసి, ఎదురింటి పుల్లక్క చేసింది, ఆమె చేసింది, ఈమె చేసింది. మస్తు సెల్లింగ్ అంటున్నావు, మరి నెట్వర్క్ మార్కెటింగ్ అంటున్నావు. ఆ డైరెక్ట్ సెల్లింగ్ లో మనము మరి ఏం చూసి మనం సెలెక్ట్ చేసుకోవాలి, మరి ఏం చూసి సెలెక్ట్ చేసుకోవాలి మరి మాకు తెలియదు కదా. మరి మీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా, అవన్నీ కూడా చెప్తా ఉంటారు. కాబట్టి మనము ఏం చూసి సెలెక్ట్ చేసుకోవాలి సార్. మా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో చాలా కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు నాకు ఒక ఆయన వచ్చి ఆ కంపెనీ అంటాడు, ఏ అనే కంపెనీ అంటాడు, బి అనే కంపెనీ అంటాడు, సి అనే కంపెనీ అంటాడు, డి అనే కంపెనీ అంటాడు. ఒక ఆయన ఒక్కొక్క కంపెనీ గురించి చెప్తున్నాను. మరి నేను ఏం చూసి సెలెక్ట్ చేసుకోవాలి ఒక మంచి కంపెనీ అని చాలా మంది అంటా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏం లేదు సార్. కాబట్టి ఒక మంచి కంపెనీ అంటే ఒక మంచి కంపెనీ వచ్చేసి ప్రొడక్ట్ ప్రొడక్ట్ అనేది మనకు వెస్టీజ్ అనేది ఒక మంచి కంపెనీ. అదే విధంగా ప్రొడక్ట్ అనేది క్వాలిటీతో కూడుకున్న ప్రొడక్ట్స్ ఉండాలి. అదేవిధంగా జనరేషన్ మనము మనతో పాటు ఫ్యూచర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా జాబ్ తీసుకోండి, చిన్న వ్యాపారం తీసుకోండి. నేను ఒక టీ కొట్టు పెట్టిన, ఆ టీ కొట్టు అనేది నేను చేసిన రోజుల్లో వస్తుంది, నా తదనంతరం రాదు. ఒక పాల వ్యాపారం చేసిన, నేను చేసిన రోజులు వస్తుంది యాక్టివ్ ఉండి, తర్వాత నాకు రాదు. ఎందుకంటే అక్కడ నేను ఒక్కనే ఉన్నా కాబట్టి. లేదంటే నేను చిన్న ఉద్యోగం చేసిన, ఆ ఉద్యోగం నేను చేసిన రోజులు వస్తుంది, నా తదనంతరం నా ఫ్యామిలీకి రాదు అక్కడ. కాబట్టి అక్కడ జనరేషన్ ప్లాన్ అనేది లేదు. కాబట్టి మనకు వచ్చేసి జనరేషన్ ప్లాన్ అనేది ఉండాలి. మనం కాదు, మనం కష్టపడి పని చేస్తే నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా అన్నం పెట్టేలాగా ఉండాలన్నమాట మనం ఏదైనా బిజినెస్ చేస్తే. కాబట్టి అందులో భాగంగా అది ఎక్కడ కూడా లేదు జనరేషన్ ప్లాన్ అనేది. జనరేషన్ ప్లాన్ మన విస్టేజ్ లో మాత్రమే ఉంది. కాబట్టి పాజిటివ్ అప్లైనర్ అనే వాళ్ళు కూడా మనకు అవసరం అన్నమాట ఈ బిజినెస్ లో. కాబట్టి ఆ విధంగా మనము సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎక్కడ ఉంటారు అని చెప్పేసి మనం వెతుకుతా ఉంటే వన్ అండ్ ఓన్లీ మన వెస్టీజ్ లో మాత్రమే అది కూడా ఉంటారు. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మరొక స్లైడ్ అనేది చేస్తాను. ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అనేది ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అనేది వచ్చేసి 1930లో ఎంటర్ అయింది సార్. ఒకసారి ఇక్కడ చూడండి. ఆ, ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, ఈ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అనేది 1930లో స్టార్ట్ అయింది. అదేవిధంగా మన భారతదేశానికి ఆమ్వే అనే కంపెనీ ద్వారా 1990లో ఎంటర్ అయింది అనమాట. ఆమ్వే అనే కంపెనీ ద్వారా 1990లో మన భారతదేశానికి ఎంటర్ అయింది ఆమ్వే. కాబట్టి అది అమెరికన్ బేస్డ్ కంపెనీ. అదేవిధంగా ఇండియన్ గవర్నమెంట్ మనకు వచ్చేసి గైడ్లైన్స్ చెప్పి, నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఎప్పుడైతే నరేంద్ర మోడీ వచ్చిండో అతను ఏం చేసిండంటే బాగా ఇతర దేశాలు తిరిగినప్పుడు అందులో భాగంగా ఆయన పోయిన ఫస్ట్ దేశం ఏదంటే భూటాన్ పోయినాడు అధికారంలోకి రాగానే. అదేవిధంగా అలా కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉన్నాయో అలా తిరిగినప్పుడు అక్కడ ఎక్కువగా
డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేవి ఎక్కువ చేస్తా ఉన్నారు చాలా మంది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి తను కూడా ఏం చేసినాడంటే మన ఇండియన్ గవర్నమెంట్ రాగానే గైడ్ లైన్స్ అనేది తీసుకురావడం జరిగింది 2016లో. కాబట్టి ఇది వచ్చేసి లీగల్ గా దాదాపు 12 నుంచి 13 పేజీల గైడ్ లైన్స్ అనేవి మనకు మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు తీసుకురావడం జరిగింది 2016లో అధికారులకు వచ్చిన తర్వాత. కాబట్టి ఎందుకంటే దీని ద్వారా అనేక మందికి ఒక ఉపాధి కల్పించవచ్చు అనే కాన్సెప్ట్ తోటి మనకు ప్రధానంగా చాలా మంది ఆ ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఉందో సార్, మీకు కొంచెము లీగల్ గా చూపిస్తే మనకు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో గాను భారత్ రాజ్పథ్ అని చెప్పేసి ఒక రాజముద్ర కూడా మనకు ఆ కేంద్ర ప్రభుత్వం ద్వారా రావడం జరిగింది సార్. 2023 2023 జూన్ 21 నాడు మనకు 2023 జూన్ 21 భారత రాజపథ్ అనే ఒక రాజముద్ర కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి వేయడం జరిగింది. కాబట్టి ఒక్కసారి అంతా కూడా మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే కాబట్టి మీకు లీగల్ గా బిజినెస్ డైరెక్ట్ సెల్ బిజినెస్ అనేది ఫ్యూచర్ లో బిజినెస్ అని చెప్పేసి మీకు చూపించడం జరుగుతా ఉంది. వచ్చేసి మనకు మరొక మనకు డైరెక్ట్ సెల్ లో లీగల్ గా పోతే చాలా వరకు ఉన్నాయి. కానీ మనకు ప్రస్తుతం నడిచేదంతా కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది నడుస్తా ఉంది. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ లో దీని గురించి కొద్దిగా మీకు షేర్ చేస్తాను సార్. ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఏముంటదంటే ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తా ఉన్నాను. ట్రెడిషనల్ మార్కెటింగ్ సార్, ట్రెడిషనల్ మార్కెటింగ్ లో భాగంగా మీకు అందరు కూడా తెలుసు. ఒక ఎగ్జాంపుల్, ఒక థమ్స్అప్ డబ్బా 35 రూపాయలకు తయారైతే మనకు మధ్యలో హోల్సేలర్ స్టాకిస్ట్ అదేవిధంగా ఆ హీరోలు అడ్వర్టైజ్మెంట్ వాళ్ళందరికీ ఫోను మనకు 100 రూపాయలకి ఇస్తారు సార్. 30 రూపాయలకు ప్రారంభమైనటువంటి థమ్స్అప్ డబ్బా మనకు వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది సార్. ఇక్కడ మధ్యలో ఏదైతే ఉందో అదంతా కూడా ఈ మధ్యవర్తులకు పోతుంది. కానీ నేనేమంటున్నా అంటే ఎక్కువ డబ్బు ఎవరికి పోతుంది అంటే ఈ సినిమా యాక్టర్లకు, టీవీ ఛానల్ ఓనర్లకు పోతుంది. ఎందుకు సార్ మరి వాళ్ళకి పోతుంది, టీవీ ఛానల్ ఓనర్లకు అదేవిధంగా ఈ యాక్టర్లకు ఎందుకు పోతుంది అంటే వాళ్ళు వాటి గురించి ప్రచారం చేస్తున్నారు కాబట్టి. ఒక్కసారి నేను చూడండి సార్, ఈ హీరోలు వచ్చి విమల్ విమల్ దీన్ని ఏమంటారు, గుట్కా అంటారా పాన్ మసాలా అంటారు తెలియదు. విమల్ గుట్కానా ఇది, విమల్ అంటారు దీన్ని. కాబట్టి వచ్చేసి సార్ మనకు ఈ హీరోలు ట్రెండింగ్ లో చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా. అదేవిధంగా మరొక సెలబ్రిటీ వచ్చేసి నేను ఏ హీరోని నేను తిట్టడం లేదు సార్, అందరూ ఫ్యాన్స్ ఉంటారు కానీ వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి, ఈ హీరో వచ్చేసి థమ్స్ అప్ గురించి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏమైపోతుందంటే చాలా వరకు వాళ్ళు అవి వాడరు సార్, అవి వాడరు కానీ వాళ్ళ ఇళ్లలో ప్రమోట్ అనేది చేస్తూ ఉంటారు. లైట్ గా ఉంటుంది అని చెప్తారు చూడండి. పలుకులలో కేసరియా, పలుకులలో కేసరి అంటారు చూడండి. ఓకే, ఇక్కడ ఫార్చ్యూన్ అంటారు సార్. కాబట్టి ఈ విధంగా మనకు జనాలని ఈ సెలబ్రిటీలు అంటే వాళ్ళ ప్రొడక్ట్ లో దమ్ము ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఇలాంటి సెలబ్రిటీలను తీసుకొని మొత్తం కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు సార్. ఈమె కూడా చెప్తుంది చూడండి, ఫార్చ్యూన్ ఆయిల్ అని చెప్పేసి. వచ్చేసి పొద్దుతిరుగుడు నూనె, పంట కనిపేదిగా నూనె డబ్బాలు అయితే వస్తున్నాయి, మరి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి తెలియదు. కాబట్టి పంట ఎక్కడ పోయినా నేను అన్ని తిరుగుతున్నా, ఎక్కడ పోయినా సరే నాకు పంట కనిపిస్తలేదు. కానీ ఆయిల్ డబ్బులు అయితే 15 లీటర్ల 5 లీటర్ డబ్బులు అయితే వస్తున్నాయి. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది తెలియదు. కాబట్టి వీళ్ళందరూ కూడా సెలబ్రిటీలు సార్. లైన్ గా మీకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు చూడండి. ఈ విధంగా వాళ్ళ ఇంట్లో రుద్దుకోడు కానీ మనతో రుద్దుకోమని చెప్తాడు ఈ హీరో. అప్పుడు వాళ్ళ ఇంట్లో మంచి ప్రోడక్ట్ వాడతాడు కానీ మనతో ఏం చెప్తాడు, సంతూర్ సాబు వాడుకోండి, అదేవిధంగా వావ్ మమ్మీ, అదేవిధంగా నేను 20 ఏళ్ళు వాడమన్నా వాడతా సంతూర్ సాబు, నేను మహేష్ బాబు లెక్క తెల్లగా కావాలి అయితేనా కాను, దేవుడు ఎట్లా ఇస్తే అట్లా ఉంటాం. కానీ అక్కడ మహేష్ బాబు చెప్పిండని చెప్పేసి నా సొంటోళ్ళు ఏం చేస్తారు, బర్రా 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 సంతూర్ సాబు డజన్ తెచ్చుకుంటారు అనమాట. ఒకటే రుద్దుడే రుద్దుడు ఎంత రుద్దురే కానీ అంతే అదే కలర్ ఉంటుంది నా సొంటోడు. కాబట్టి ఇక్కడ ఏమైపోతుంది, ఆయన లెక్క దేవుడు ఎట్లా ఇస్తే అట్లా ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏమైపోతుంది అంటే మనం ఎంత రుద్దినా కానీ మన కలర్ అనేది చేంజ్ గా జస్ట్ మురికిపోవడానికే ఆ సబ్బులు పనిచేస్తాయి అనమాట. కాబట్టి ఈ విధంగా తీసుకుంటే మనకి ఈ సెలబ్రిటీలు అంతా కూడా ఏం చేస్తారంటే వాళ్ళ ఇళ్ళలో తినరు, వాళ్ళ ఇంట్లో తాగరు, వాళ్ళ ఇళ్ళలో అవి వాడరు. కానీ మనతో ఏం చెప్తారు, వాడుకోండి తినండి అని చెప్తారు. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసుకోండి సార్, 1000% వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. నేను ఏ హీరో తిట్టలేను కానీ ఒక చిరంజీవికి 70 ఏళ్ళు, ఒక నాగార్జునకి 66 ఏళ్ళు,
వాళ్ళు ఇప్పుడు ఎట్లున్నారు సార్, వాళ్ళ కొడుకులకు అన్నల్లాగా ఉన్నారు, పెద్ద అన్నల్లాగా ఉన్నారు. అంటే ఇక్కడ ఏమైపోతుంది అంటే మంచి ఫుడ్ తింటారు అనమాట వాళ్ళు, డబ్బులు ఉన్నాయి కాబట్టి. కాబట్టి ఇక్కడ చూడండి సార్, నేనేమంటానంటే ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ లో, సాంప్రదాయ మార్కెటింగ్ లో మొత్తం కూడా వాళ్ళు ఒక కొబ్బరి బొండ గురించి చెప్పమంటే ఎవరు కూడా చెప్పరు. ఒక థమ్స్అప్ గురించి చెప్పంటే చెప్తారు, పెద్ద గుట్ట మింకలి జంప్ చేస్తాడు. అదేవిధంగా ఒక డోర్ ఉంది అనుకొని వచ్చి మీ పేస్ట్ లో ఉప్పు ఉందా అంటారు. అవన్నీ కూడా రియల్ అన్నమాట, రియల్ కాదు. కాబట్టి ఒక స్టింగ్ తాగంగానే ఆయన ఉరుకుతాడు ఛార్జింగ్ పెట్టుకొని. అదంతా కూడా ఏమైతుంది, రియల్ అన్నమాట, రియల్ కాదు. ఇక్కడ ఏమైపోతుంది, మొత్తం కూడా అడ్వర్టైజ్మెంట్ అన్నమాట. జనాలని మైండ్ సెట్ మొత్తం కూడా డైవర్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు వార్తలు పెట్టినా, సినిమా పెట్టినా, అదేవిధంగా ఏది పెట్టినా సరే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్, మొత్తం అడ్వర్టైజ్ పైన బేస్ అయి పనిచేస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రొడక్ట్ లో దమ్ము ఉండదు కాబట్టి వాళ్ళు ట్రెండింగ్ లో ఉన్నటువంటి సెలబ్రిటీలను సెలెక్ట్ చేసుకొని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ అనేది ఇస్తా ఉంటారు. కాబట్టి అందుకే ఏ హీరో అయినా సరే, ఏ సెలబ్రిటీ అయినా సరే, ఏ హీరోయిన్ అయినా సరే, ఇక్కడ చూడండి, వాళ్ళు ముందు ప్రజల ఆరోగ్యం కోరుకుంటోళ్ళైతే కొబ్బరి బొండం గురించి చెప్పాలి. కొబ్బరి బొండం గురించి ఎవ్వరు చెప్పరు, కానీ థమ్స్అప్ తాగమని చెప్తారు, ఫ్యాంటలు తాగమని చెప్తారు. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసుకొని, వాళ్ళకి డబ్బులు కావాలి, డబ్బులు కావాలి కాబట్టి వాళ్ళు ఆ విధంగా చెప్తా ఉంటారు. కాబట్టి మరి మంచి ప్రొడక్ట్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి సార్? మంచి ప్రొడక్ట్స్ మనకు ఎక్కడ దొరుకుతాయి? అవన్నీ కూడా వచ్చేసి మన డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో మనకు అవన్నీ కూడా దొరుకుతాయి సార్. ఆ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో భాగంగా మనకు వెస్టీజ్ అనేది ఒక మంచి కంపెనీ సార్. ఇక్కడ చూడండి, కంపెనీ ఏం చెప్తుందంటే సార్ మన దాంట్లో, కాబట్టి ఎక్కడ పోయినా సరే కస్టమర్ లాభపడాలని చెప్పేసి చెప్తా సార్. నీకు అక్కడ ఎంఆర్పి రేట్ వచ్చేసి, నీకు అక్కడ మన ఫ్లాగ్ సేల్ తీసుకోండి, రూ. 810 ఉంటుంది. రూ. 810 ఉంటుంది. నువ్వు ఐడి పెట్టి తీసుకున్నందుకు గాను నీకు జస్ట్ రూ. 530, రూ. 540 మాత్రమే అక్కడ మనకు సప్లిమెంట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాని మీద ఎంఆర్పి రేట్ వేరు. కాబట్టి ఆ దాని మీద ఉన్నటువంటి మనకి ఇచ్చే డిస్కౌంట్ వేరు. కాబట్టి ఇక్కడ చూడండి, మనకు టెన్ టెన్ ఫ్రీ ప్రోడక్ట్లు కూడా మనకు ఆ, దానిపైనటువంటి ఇస్తుంది సార్, ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన. కాబట్టి డిస్కౌంట్లు ఇస్తుంది. అదేవిధంగా ఆ, ముందరికి వెళ్ళడానికి కస్టమర్కి బెనిఫిట్ అయ్యేలాగా మన కంపెనీ అనేది చూస్తూ ఉంటుంది సార్.